రక్షణ అయితే తీసుకుంటున్నారు కానీ బుద్ధులు మార్చుకుంటం లేదు. రక్షణలోనైతే ఉంటున్నారు కానీ దేవుని సన్నిధిలో భయాన్ని కనపరచటం లేదు. కనపరచకపోవటం వల్ల ఏం కోల్పోతున్నారంటే పరిశుద్ధాత్మను కోల్పోతున్నారు. దావీదు ఎగ్జాక్ట్ గా అదే పని చేశాడు. ఏం పని చేశాడు? భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, దేవుని సన్నిధిలో ఉన్నవాడే, దేవుని కార్యాలు ప్రభువు చెప్తే చేసిన వాడే, ప్రభువు మాటలు విన్నవాడే. కానీ కాలక్రమేణా తను ఏం చేశాడంటే ఒక పాపానికి లోనైపోయాడు. ఏం పాపం లోనైపోయాడు అన్న స్టోరీ అయితే మీకు తెలుసు. ఏ పాపానికి లోనైపోయాడు? ఒక స్త్రీ మోహంలో పడిపోయి పాపానికి లోనైపోయాడు. ప్రతి మనిషి పాపము చేయటము, ప్రతి మనిషి పాపములో పడిపోవటము అనేది సర్వసాధారణం. ఏ మనిషి అయితే తను పాపములో పడిపోయానని, ఆ పాపము నన్ను కవలిస్తుందని, ఆ పాపములో నేను ఉండకూడదని పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే దేవుని కృప బలమైన సాధనంగా అతన్ని లేదా ఆవిడ్ని వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈనాడు రక్షణ అనే భావాన్ని కోల్పోయిన వ్యక్తులు చేసేటటువంటి పనుల గురించి మొదటిగా మనం చూస్తాం. వాళ్ళు మొదటిగా చేసే పని ఏమిటి అంటే, మీ బైబిల్ తెరవండి, మన బైబిల్ తెరుద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఏముందో అక్కడ చదువుదాం. గమనించండి, రక్షణలోనికి వచ్చిన దేవునితో సావాసం చేస్తూ అంటున్నా, దేవుడి కంటే వేరే లేదు అనుకుంటున్నా, దేవుడే మా జీవితం అనుకుంటున్నా, దేవుడే మా జీవితాల్ని మార్చాడు, దేవుడు లేకపోతే మేము లేము అనుకుంటున్నటువంటి, రక్షణలో ఉంటున్నటువంటి, రక్షణ భాగ్యాన్ని పొందుకోలేనటువంటి మూర్ఖపు జనులు చెబుతున్న మాటల్లో ఈ మాటల అర్థాన్ని గమనిద్దాం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛలియే కదా. మీరు ఆశించుచున్నను దాని మీకు దొరకట్లేదు. నరహత్య చేయవద్దు, మత్సరపడుదు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, దేవుని అడగనందున మీరికేమీ దొరకట్లేదు. మీరు అడిగినను నీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అణుగుదురు గనక మీకేమీ దొరకటం లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించిన అని లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకునుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారమును ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించెను. లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుండి అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడితే ఎవడు వెళ్ళిపోతాడు? మళ్ళీ చెప్పండి, దేవునికి లోబడితే ఎవడు వెళ్ళిపోతాడు? దేవునికి లోబడుతున్నాము అని మనం తెలుసుకోవాలి అంటే మన యొద్ద నుంచి ఏం వెళ్ళిపోవాలి? అపవాది వెళ్ళిపోవాలి. సరే, మంచిది. ఇప్పుడు అపవాదిని వెళ్ళగొట్టే ప్రయత్నంలో దావీదు ఉన్నాడు. ఏమున్నాడు అంటే, తను పొందుకున్న రక్షణ భాగ్యాన్ని తోలనాడి వ్యభిచారపు కోపములో లేదా ఈ లోకపు ఆశలతో తను సాంగత్యం చేస్తున్నాడు. సాంగత్యం చేసినంత సేపు కూడా తనకు తప్పు అనిపించలా. సాంగత్యము చేస్తున్నప్పుడల్లా అది పెద్ద ముప్పు అనిపించలా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరలా పశ్చాత్తాపడుతున్నాడో అప్పుడు తప్పుగా భావిస్తుంది. ఈ రోజున మనుషులు రక్షణ పొందుకున్న తర్వాత
దేవుణ్ణి దగ్గర పొందుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఏం పొందుకోవటానికి ప్రయాసపడుతున్నారు అంటే తమ జీవితాలను మార్చుకోవటానికి, తమ జీవితంలో ఉన్న శ్రమలను తొలగించుకోవటానికి. అది మంచిదా కాదా? మంచిదే. మంచిదే అని భావిస్తున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీ హృదయాలు నాకు అనుకూలంగా ఉన్నాయో లేదో మీరు టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకోండి అంటే ఎలా టెస్ట్ చేసుకుంటారు చెప్పండి? ఎలా టెస్ట్ చేసుకుంటారు? ఈ లోకంతో స్నేహము దేవునితో ఏమై ఉన్నది? వైరమై ఉన్నది. ఈ లోక ఏచ్ఛలను చూసిన దావీదు ఏం చేశాడు? లోకంలో పడిపోయాడు. దానికి ప్రతిగా ఏం సంపాదించుకున్నాడు? శ్రమలను సంపాదించుకున్నాడు. శ్రమలలో వెళ్ళిపోతున్న దావీదును ఒక వ్యక్తి వెళ్ళి, నువ్వు వెళ్తున్నది తప్పు, ఇలా చెయ్యకూడదు అన్నప్పుడు దానికి లోబడ్డా లోబడలేదా? లోబడిన తర్వాత మాట్లాడుతున్న మాటలే మనం కీర్తన 51 అధ్యాయంలో మనం చూసింది. తను ఏమంటున్నాడంటే, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మ తోడు నన్ను దూరం చేయొద్దు, నీకున్నటువంటి మనస్సును నాకు పుర్మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, మనకు ఈ లోకము శ్రమను భావిస్తుంది, శ్రమనే అనుమతిస్తుంది. అయితే ప్రభువులో ఆనందము నువ్వు లేకపోతే, ప్రభువులో సంతోషం నీకు లేకపోతే అపవాదిలో నీవు ఉన్నట్టే లెక్క. ప్రభు సన్నిధి అంటే నీకు ఇష్టం ఉంటే, ప్రభువుతో సావాసం అంటే నీకు ఇష్టం ఉంటే, ప్రభువుతో నడవటం అంటూ నీకు ఇష్టం ఉంటే, నీవు ఎప్పుడు సంతోషంగానే కనపడుతూ ఉంటావు, ఎప్పుడు ఆనందంగానే కనపడుతూ ఉంటావు, ఎప్పుడు కూడా ఉల్లాసంగానే కనపడుతూ ఉంటావు. అపవాది ఆలోచన ఏముందంటే, అది నీ నుంచి దూరం చెయ్యాలి, దానికి ఎంతకైనా తెగిస్తుంది. నీ నుంచి దేవుని సన్నిధిని దూరం చెయ్యాలి, అది ఎంతకైనా తెగిస్తుంది. నీ నుంచి దేవుడి ఆనందాన్ని తొలగించాలి, అది ఎంతకైనా తెగిస్తుంది. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి అహంకార భావము దేవుడి నుంచి దూరం చేస్తుంది. మనలో ఉన్నటువంటి ఇతరులను ఎత్తి చూపే గుణము దేవుడి నుంచి దూరం చేస్తుంది. మనలో ఉన్నటువంటి అధిక ఆలోచన ఏమిటి? అధిక ఆలోచన, నేను నా జీవితాన్ని ఈ రకంగా మోల్డ్ చేసేసుకోవాలి, నా జీవితంలో నేను ఇలా జీవించాలి, నా జీవితంలో నేను అలాగుండాలి, నా జీవితంలో నేనే ఈ స్టెప్కి ఎదగాలి అని మనిషి తనతో తాను పోరాడి ఏం చేస్తాడంటే, దేవుడికి ఇవ్వవలసిన జీవితాన్ని అపవాది చేతిలో పెడతాడు. ఉన్నారా అటువంటి వారు? ఎక్కడెక్కడైనా కూర్చుని ఉన్నారా? ప్రభు చెప్తున్నాడు, నువ్వు పుట్టక ముందే నేను ఎరిగి తిని, నువ్వు ఏం చెయ్యాలో అది నా చిత్తము, నువ్వు ఎలా ఉండాలో నా చిత్తం. అంటే నేనేం చేస్తానంటే, నేను ఇలా బ్రతకాలని ఏం చేస్తాం? గిరిగీసుకుంటాం. నేను ఇలా బ్రతకాలి, ఇలా చదవాలి, ఇలాగెళ్ళిపోవాలి, వీరితో సహవాసమే చేయాలి, వారితో సహవాసమే చేయాలి, వారితోనే భోజనం చేయాలి, వీరితోనే భోజనం చేయాలి, వారు చూడాలి, వీరు చూడాలి. ఇలాంటి జీవితంతో జీవించి మన రక్షణానందాన్ని కోల్పోతూ మరలా మనం ఏం చేస్తామంటే, ఏమీ తెలవనట్టుగా దేవుడి సన్నిధిలో వచ్చి మనం ఏం చేస్తాం? ప్రభువా, నాకున్న సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎప్పుడు చేసినా ఆ సమస్య తీర్చవేంటి అని అడుగుతున్నాడు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నాకున్నటువంటి ఈ శ్రమను తీసివేయని. అనుకుందాం దావీదు ప్రార్థన చేస్తున్నాడని. దావీదును రాజుగా దేవుడు ఏర్పరిచినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించిన వాడు రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, అవునా కదా? కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే, లోకంలో తలకాయ పెట్టి లోక ఆనందాలు ఏమున్నాయో తొంగి చూస్తున్నాడు. లోకంలో తలకాయ పెట్టి లోకంలో అందచందాలు ఏంటో చూస్తున్నాడు. లోకంలో తలకాయ పెట్టి లోకంలో ఉన్న వాటి కొరకు ఆనందించాలని తాపత్రయపడుతున్నాడు. అలా తాపత్రయపడినోడు తనకు తాను తెలుసుకుంటాడేమో, తనకు తాను మార్చుకుంటాడేమో, తనకు తాను తిరిగి వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు దేవుడు పైనుంచి. ఎంతకీ రాడే. ఇక రాడని తెలిసి ఏం చేశాడంటే, ఏం చేశాడు తెలుసా? నాతాను ప్రవర్తన పంపించాడు. ఏం చేశాడు? నాతాను ప్రవర్తన పంపించాడు. బాబు, నువ్వు చేస్తుంది తప్పయ్యా. అహంకారం హృదయంలో ఉంటే ఏం చేస్తాను తెలుసా? నువ్వు చెప్పేదేంది, నాకు నువ్వు చెప్పేదేంటి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతా, నష్టపోతే నేను నష్టపోతా, అప్పుల పాలైతే నేనవుతా,
ఇబ్బందుల్లో పడితే నేను పడతా, నువ్వు చెప్పితే ఈయనే అవసరం నాకు లేదు. నాతాను ప్రవక్త వచ్చి ఎవరి సమక్షమని చెప్పాడు? దేవుని సమక్షమని చెప్పాడు. దేవునికి గౌరవం ఇవ్వాలా లేదా? దేవుడికి గౌరవం ఇవ్వాలి. కానీ నాతాను ప్రవర్తన చెప్పిన మాటను పెడచోవును పెట్టాడు. ఎవరు పెట్టారు చెప్పండి? ఎవరు పెట్టారు? దావీదు పెట్టాడా? సౌలు పెట్టాడా? చెప్పండి అమ్మా, ఉన్నారు ఇక్కడ? లేదా ఏదో 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 ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందా మనసు? ఊరంతా తిప్పుతుందా? దేశం అంతా తిప్పుతుందా? ఇక్కడికి వచ్చేయండి. దేవుడికి ఇచ్చి 1 గంట అయినా మర్యాదతో, సక్రమంతో, నమ్మకంతో, శాంతితో, సమాధానంతో ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అన్న ఒక తపనతో దేవుడు మాట్లాడుతున్న మాటలకు ఆసక్తితో ఎదురు చూడాలి. ఆసక్తితో ఎదురు చూస్తూ దేవుడు ఏం మనతో ఆశిస్తున్నాడో దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు బంధకాలు తెగిపోతాయి. ఆ బంధకాలు తెగిపోతే ఆ సంతోషం వేరుంటుంది. సౌలు ఆ మాట చెప్పగానే ఏం చేశాడంటే, నేను ఏమీ చేయలే, దేవుడు చెప్పిందే చేశా. ఏమన్నాడమ్మా? దేవుడు చెప్పిందే చేశా, నేనేం తప్పు చేయలే. ప్రవక్త ఏం చేశాడు? చక్కగా జరిగిపోయి దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చేసిన తప్పయ్యా, నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటంటే నీ పనిని వదిలేసి వేరే పనిలో తలకాయ పెడుతున్నావయ్యా, అది తప్పు. ఆ మాట వినగానే భక్తుడు కాబట్టి, దేవుడు బిడ్డ కాబట్టి మోకరించి బోళ్ళుమని ఏడ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నేను చేసింది తప్పే. ఏంటంట? నేను చేసింది తప్పే, దానికి ప్రతిగా నాకు ఏ శిక్ష అన్నవే, జాగ్రత్తగా వినాలి, ఏ శిక్ష అన్నవే, కానీ 3 శిక్షలు మాత్రం నాకెయ్యకు. 1, నా రాజ్యాన్ని తీసేస్తావా? తీసేయి. 2, నా బిడ్డల్ని చంపేస్తావా? చంపేయి. 3, నాకున్నటువంటి సమస్తాన్ని అన్యులు దోచేస్తే దోచేయని, కానీ ఈ 3 విషయాలు నా నుంచి దూరం చేయకు. ఏమిటా 3 విషయాలు? 1 ఆయన సన్నిధి దూరం చెయ్యొద్దు అంటున్నాడు. 2 మొదట నేను రక్షణ తీసుకుని తప్పు చేశాను ప్రభువా, ఆ రక్షణని నువ్వు మరలా నూతనముగా నాకు అనుగ్రహించు ప్రభువా. ఎంత గొప్ప భక్తుడండి! నేను రక్షణ తీసుకుని తప్పు చేశాను, ఆ రక్షణ నాకు నూతనంగా అనుగ్రహించు ప్రభువా. 3 ఏమంటున్నాడు తెలుసా? నీ మనసును నాకు అనుగ్రహించు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. దేవుని మనసు లేకపోతే భక్తి చేయలేమండి. భూమి మీదకి ప్రభువు దేనికి వచ్చాడు? పాపులను రక్షించుట కొరకు, పాపము నుంచి విమోచించుట కొరకు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇలా పాపాన్ని నీ నుంచి దూరం చేయటానికి ప్రభువు వచ్చాడు. ఆ పాపం కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. అయితే ఇంకా మనలో ఆ పాపం నివసిస్తే అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? చాలమ్మా. విశ్వాసం అంటే ఏమిటి చెప్పాలి, అందరు చెప్పాలి. విశ్వాసం అంటే ఏమిటి? ఏదైతే విశ్వాసంతో నువ్వు జరుగుతుంది అని విశ్వసిస్తున్నావో దానికి ఛాయాచిత్రం, అదే భక్తి. నీ జీవితంలో జరగలేని వాటిని ప్రభువు వైపు ఉండి జరిగించుకుంటాదని, నీ దగ్గర నీ ముందు ఏదైనా లేనప్పుడు అది ఉంటుందని విశ్వసించే దాన్నే ఛాయాచిత్రం అంటారు. విశ్వాసము భక్తుల్లోకి అంత విపరీతంగా ఉండాలి. కానీ ఈనాడు భక్తుల్లో విశ్వాసం అనేది ఏమాత్రం ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదు అంటే, ఎదుర్కొన్న సమస్యలకు భయపడిపోతుండటమో, ఎదుర్కొన్న సమస్యలను గెలవకపోవటమో, ఎదుర్కొన్న సమస్యలను తట్టుకోలేకపోవటం వల్ల ప్రభు దుఃఖపడుతున్నాడు. ఎందుకు ఆయన దుఃఖపడాలి అంటే, నీకున్న సమస్యను బట్టి నువ్వు చూసి ముందుకు వెళ్ళి భయపడుతున్నావు, కానీ నేను నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి ఏ రోజు సంతోషించలేదు. నేను నీ కొరకు ఏర్పరిచినటువంటి ఆ ప్రణాళికలో నీ స్థాయి గొప్పదని ఏ రోజు ఆనందించలేదు. ఈ రోజు సమస్యను బట్టి నిరుత్సాహపడుతూ,
ఈ రోజు సమస్యను బట్టి నీరు గారిపోతూ, ఈ రోజు సమస్యను బట్టి ఏమనుకుంటున్నావు, హృదయాన్ని గట్టిపరిచేసుకుంటున్నావు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఇంతే, ఏం చేసినా ఇంతే, ఎలాగున్నా ఇంతే, ఏముందిలే. భక్తి పరులకు, ప్రార్థనా పరులకు ఇది తగదు, గుర్తుపెట్టుకోండి. శ్రమలు అధికమైతున్నప్పుడు, ఆ శ్రమలను గురించిన భావము నీకు తగులుతున్నప్పుడు నీ విశ్వాసం అధికం అవ్వాలే తప్ప రోజు రోజుకు దిగజారిపోకూడదు. రోజు రోజుకు దిగజారిపోతే ఏమిటంటే అపవాది గెలుస్తున్నట్టు, దేవుడిని ఓడిస్తున్నట్టు. అపవాదిని గెలిపించటంలో మనం ఉన్నామా, దేవుణ్ణి గెలిపించటంలో మనం ఉన్నాము ఇప్పుడే తెలిసిపోతుంది. అబ్రహాము, లోతు ఎంతమందికి తెలుసు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అబ్రహాము ఏమో దేవుని దృష్టితో, దేవుని ప్రణాళికతో నడుస్తున్నాడు. లోతు ఏమో ఈ లోక ఆశతో, ఈ లోక అందాలతో నడుస్తున్నాడు. వీళ్ళిద్దరూ మునుపు ఒక దగ్గరే ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎలాగున్నారు అంటే, అబ్రహామును దేవుడు పిలిస్తే అబ్రహాం ఏం చేశాడు? లోతుని ఎమ్మడి పెట్టుకుని వచ్చాడు. తెలుసా మీకు? అబ్రహామునికి దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి? నువ్వు వెళ్ళి నేను నీకు చెప్పబోయే దగ్గర నువ్వు ఉండు. ఈ లోపు తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడు కొడుకు వస్తున్నాడు అని అంటే, సరే నా వెనక్కి రా అని చెప్పాడంట. సరే తమ్ముడు కొడుకు కదా, ఎక్కడికైనా ఇబ్బంది పడతాడని చెప్పి తీసుకొని రావటం మొదలు పెట్టాడు. తీసుకొని వచ్చినప్పుడు ప్రభు అనాలి కదా, ఏమయ్యా అబ్రహాము, నేను పిలిస్తే నువ్వు నీ తమ్ముడిని కొడుకుని ఎందుకు వేసుకొచ్చావు అనలా. ప్రభు ఉద్దేశం మన పట్ల ఎలా ఉంటుందంటే, నీవు వెళ్తున్న ప్రయాణంలో నీకు ఎదురయ్యేవి ఎలా ఉంటాయో ముందు నువ్వు గ్రహిస్తావా లేదా చూస్తాడు. రెండోది, నువ్వు గ్రహించకపోతే తప్పులో పడితే హెచ్చరిస్తాడు. మూడోది, హెచ్చరించిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ మూడు భక్తి జీవితంలో ఎప్పటికప్పుడు మనకు తారసపడుతూనే ఉంటాయి. అలాగని చెప్పి అబ్రహాము తమ్ముడు కొడుకుని తీసుకొని ప్రయాణం అవుతున్నప్పుడు అబ్రహాము పక్కనే ఉన్నాడు కాబట్టి దీవించబడిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? దీవించబడిపోతున్నాడు. ఎలా దీవిస్తున్నాడంటే, అబ్రహామును దీవించిన దేవుడు నా తమ్ముడు కొడుకును కూడా దీవించటం మొదలు పెట్టాడు. ఎంతవరకు దీవించాడంటే, వీరిద్దరూ ఈ ఆస్తి విషయంలో దూరం అయిపోయే అంతగా దీవించేశాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒకరోజు వా పని వాళ్ళకి ఈ పని వాళ్ళకి గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత అబ్రహాము కాదు మాట్లాడేది, లోతు మాట్లాడుతున్నాడు. ఏటట? లోతు మాట్లాడుతున్నాడు. ఏమని? డాడీ, ఇట్లయితే కుదరదు, నీ పనోళ్ళకి నా పనోళ్ళకి గొడవ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటావు అని అబ్రహామును అడగటం మొదలు పెట్టాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా, ఇలాగా కలిసి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది కాబట్టి నీవు ఎడం తట్టు వెళ్తానంటే నేను కుడి తట్టు వెళ్తాను, నేను కుడి తట్టు వెళ్తే నువ్వు ఎడ తట్టు వెళ్ళాలి. మొదటిగా నువ్వే చూస్ చేసుకో. ఏం చేసుకో? నువ్వే చూసుకో. ఎప్పుడైనా దేవుని చిత్తంలో లేని వ్యక్తులకి తొందరపాటు ఎక్కువ ఉంటుంది, గమనించాలి. దేవుడి చిత్తం తప్పిపోతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఏమి మొదటిగా ఏర్పడుతుంది అంటే తొందరపాటు ఎక్కువగా ఏర్పడుతుంది. ఏమిటా తొందరపాటు అని నన్ను అడిగితే, ముందుగానే దేవుడి పనిలో, పరిచర్యలో, దేవుడి కొరకు, దేవుడి కోసం అని చెప్పి ముందుగా వచ్చేసిన తర్వాత ఆ ప్రయాణం ముందు కొనసాగుతున్న కొద్ది ఏమవుతారు? వెనక్కి. అబ్రహాం ఆ మాట అనగానే లోతు తొందరపడిపోయి ఏమన్నాడంటే ఇలా చూసేసుకున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? లోకాన్ని చూస్తున్నాడు. ఇటుపక్క అటుపక్క ఏది బాగుంది, అక్కడ పొలం ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు తాగుతూ ఆ పొలాన్ని సేవ్ చేసుకుంటూ అక్కడ బ్రతికేయచ్చు. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, ఈ గొర్రెలకు నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు పెట్టి అవి బతుకుతాయి, దాన్ని సంపాదించుకుంటూ దాన్ని హ్యాపీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో నిర్ణయం చెప్పాడు. ఎన్ని నిమిషాల్లో? 10 నిమిషాల్లో. ఆ 10 నిమిషాల నిర్ణయం ఏంటంటే, నేను సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతా? సొదొమ గొమొర్రాకి. సొదొమ గొమొర్రానా? సొదొమ గొమొర్రాకి నేను వెళ్ళిపోతాను అని అబ్రహాంతో చెప్పినప్పుడు లోతును మళ్ళా అడిగాడు. అబ్రహాం, నిజమేనా? నిజమే. ఎందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావు? ఎందుకేంటి? అక్కడ పొలాలు ఉన్నాయి,
పైర్లున్నాయి, అక్కడ మంచిగా ఉంది, ఆ ఏరియా రేపు డెవలప్ అవుతుందని. ఏమవుతుందని? డెవలప్ అవుతుందని. అలా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వేరైపోయారు. వేరైపోయిన తర్వాత మీరు గమనించండి, అబ్రహాము జీవితం దేవుని చిత్తానుసారంగా నెమ్మదిగా, శాంతిగా, దీవెనకరంగా నడిపించేవాడిగా, తన దగ్గర ఉన్న వారందరికీ కూడా అందరికి దీవెనకరంగా మారుతూ 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 అబ్రహాం వెళ్ళిపోయాడు. అబ్రహాం ఇంట్లో విందు జరిగితే ఒక్కళ్ళి శుభకార్యానికి 1000 మందికి భోజనం పెట్టేటట్టుగా దేవుడి చిత్తంలో అబ్రహాం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. లోతు విషయాన్ని నువ్వు చూస్తే, లోతు విషయంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఆస్తి అయితే ఉంది కానీ, తినడానికైతే ఉంది కానీ ఆ దేశము శాపముతో నిండిపోయింది, ఆ దేశము వ్యభిచారంతో నిండిపోయింది, ఆ దేశము దేవుని చిత్తంలో లేనిదిగా మిగిలిపోయింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని చిత్తములో లేని లోతు జీవితంలో మొదటిగా ఎక్కడ కోల్పోయాడు సంతోషం అంటే? హృదయంలో కోల్పోయాడు. బయట చూస్తే పైరు కనపడుతుంది, సంపద కనపడుతుంది, ఆరోగ్యం కనపడుతుంది, అన్ని కనపడుతున్నాయి, కానీ హృదయంలో నెమ్మది లేదు. ఎందుకు? అక్కడ వ్యభిచారం ఎక్కువ ఉంది, అక్కడ అబద్ధికులు ఎక్కువ ఉన్నారు, మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ ఏ కోసాన్న భక్తుడు అనేవాడు బ్రతికేటటువంటి అవకాశము లేని చోటను ఏం చేసుకున్నాడు? లోతు ఎంచుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సోదరులారా, దేవుని చిత్తాన్ని మనం కనుగోవాలంటే ప్రతి అడుగడుగు, మనం వేస్తున్న ప్రతి అడుగును పరీక్షించుకోవలసిందే. అబ్రహాము అన్నాడు, అయ్యా మరి ఎడమ తట్టుకు వెళ్తాడంట, మరి నేనేం చేయాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను దీవిస్తానని నేను ముందే నీకు వాగ్దానం చేశాను. దేవునికి స్తోత్రం కలి గట్టిగా తపర్లు కొట్టి దేవుని మహిమపరచు. నువ్వు శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళినా, పనికి మాలిన స్థలంలో నీవున్నా, స్థలంలో నీవున్నా, నీకు దీవెనకరంగానే మారుస్తా. అది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. లోతు ఆ మాట మాట్లాడలేదు. మాట్లాడా? అయ్యా మరి నా అన్న దగ్గర నుంచి, నా బాబాయ్ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతున్నా, మరి నేను ఎక్కడికి వెళ్ళని అడిగాడా? అడగల. తొందరపాటు దేవుని సన్నిధిలో తొందరపాటు అనేది శాపముతో కూడుతుంది. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు, మీరు ఏదైనాను వాగ్దానము చేసినట్లయితే దాన్ని ఏం చేయాలి? నెరవేర్పులోనికి తెచ్చేయాలి చివరి వరకు. అంతేగాని మధ్యలో లేదా చివరిలో లేదా శ్రమకి లేదా అవమానానికి లేదా కష్టానికి లేదా వ్యతిరేకానికి మారిపోయేది వాగ్దానం కాదు. అది అపవాది దృష్టిలోంచి వచ్చింది. అందుకే అంటున్నాడు, మీరు అడిగేది ప్రతిదీ కూడా నాకు ఇష్టమైంది అడగట్లేదు, మీ భోగేచ్ఛల కొరకు అడుగుతున్నాడు. ఎందుకు భోగేచ్ఛలు అవుతాయి? శ్రమ తీయమనడం భోగేచ్ఛలు అవుతాయా? ఆర్థిక ఇబ్బందులు తీయమని భోగేచ్ఛలు అవుతాయా? నేను సంతోషంగా బ్రతకాలి అనేది భోగేచ్ఛ అవుతుందా? కాదు. కానీ ఎందుకు భోగేచ్ఛ అని అన్నాడంటే, నీ హృదయం నాకు ఇష్టమైనట్టుగా నడవటం లేదు కాబట్టి అందుకు భోగేచ్ఛ అవుతుంది. ఎందుకు నడవటం లేదు అంటే, నీకు దేవుని యందు భయభక్తులు రోజు రోజుకి ఏమైపోతున్నాయి? బలహీన పడుతున్నావు. ఎందుకు నేను బలహీన పడుతున్నాను నీకు తెలియదా? ఎందుకు నేను నీరసపోతున్నాను నీకు తెలియదా? ప్రభు తెలుసు, కానీ వాటన్నిటికంటే గొప్పవాడిని నీకు తెలియదా? నీ మనసుకు వచ్చినట్టుగా నువ్వు దేవుడితో వ్యవహరిస్తావా? దేవుడు ఏమన్నాడు? ఒక్కసారి నేను క్షమించానంటే ఇక ఎన్నటికి నేను నీ పాపం ని జ్ఞాపకం చేసుకో అన్నాడా? చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ అమ్మ గట్టిగా అర్థమయ్యేటట్టుగా చెవులు నిక్కబడుచుకుని వినండి అమ్మ. ఎవరి మాట మీద చెప్తుంది? చెప్పండి, అందరు చెప్పండి, ఎవరి మాట చెప్తుంది ఇది? ఏమని చెప్తున్నాడు చెప్పండి. వారి పాపములను వారి శాపములను నేను జ్ఞాపకం చేసుకోను. మరి నీకేం రోగం? మాటి మాటికి పక్కనోడి గురించి, మాటి మాటికి పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుని జ్ఞాపకం చేసుకుని, మాటి మాటికి ప్రభువు కంటే గొప్పవాడివా, గొప్పదానివా? దేవుడు ఏమన్నాడు? ఒక్కసారి నేను నిన్ను రక్షణలోనికి తెచ్చిన తర్వాత నేను జ్ఞాపకం చేసుకోను.
ఎందుకు నీ శ్రమకు కారణం అంటే, ఎందుకు నీ జీవితాన్ని అట్టడుగు స్థానానికి వెళ్తున్న కారణం ఏమిటంటే, పదే పదే జ్ఞాపకం చేసుకుంటావు నీ మొగుడు నీకు చేసిన అన్యాయం గురించి, అన్యాయం గురించి. పదే పదే జ్ఞాపకం చేసుకుంటావు నీ భార్య నీకు చేసిన న్యాయం గురించి, అన్యాయం గురించి. పదే పదే జ్ఞాపకం చేసుకుంటావు. పదే పదే ఏం జ్ఞాపకం చేసుకుంటావు? నా భర్త నాకు సరిగా చూడట్లేదు, నా భార్య నన్ను సరిగా అర్థం చేసుకుంటలేదు, మా అత్త ఎలాగా, మా మామ ఎలాగా, వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఎలాగా. మరి ఇది మనసులో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యలు కదా నీకు గుర్తొచ్చాయి. ప్రభు అయిన దేవుడే అంటున్నాయి, జ్ఞాపకం చేసుకో. నీకే రోగం పుట్టింది, మాటి మాటికి జరిగిపోయిన వాటిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎవడు పాపాన్ని ఆడిపోతాడు నీకే. ఒక్కసారి ప్రభు నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన మాటకి కట్టుబడి ఉంటాడు. మరి నువ్వు నేను రాత్రి ఇచ్చిన మాట తెల్లారు ఉంటుందా? ఉండదు. ప్రభు ఏమన్నాడు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. తెల్లారేమో ఉబ్బుతోనూ ఆవేశంతోనూ ఇలాగని సాయంత్రం సతికలు పడిపోయి కూరగాయలకి వెళ్ళవా? ఓ రోజు మేము అలాగే, ఏమైందంటే చెప్తా వినండి జాగ్రత్తగా. నా పని ఏంటి? ప్రార్థన చేసుకుని మీలాంటి వాళ్ళకి 4 మాటలు. అవునా కాదు? వాస్తవాలు ఒప్పుకుంది. అవునా కాదు? అవును. అయితే నాలో ఒక హృదయంలో ఒక ఆలోచన ఏర్పడింది. ఏం ఏర్పడిందంటే, ఒక చిన్న హోటల్ పెట్టాలి. ఏం పెట్టాలి? హోటల్ పెట్టాలి. ఎలా పెట్టాలి తెలీదు, కానీ డబ్బు కావాలి. ఎంత కావాలి? 20,000 కావాలి. ఇక నాకు హోటల్ పెట్టాలి, డబ్బు కావాలి, హోటల్ పెట్టాలి, డబ్బు కావాలి, హోటల్ పెట్టాలి, డబ్బు కావాలని ఈ తపన ఏం చేసింది తెలుసా? నన్ను అలా 20,000 వచ్చేటట్టు చేసింది. నిజం చెప్తున్నాను. ఏం చేసింది చెప్పండి అమ్మా? ఏం చేసింది? మాట్లాడరే? ఏం చేసింది? 20,000 వచ్చేటట్టు చేసింది. సరే 20,000 వచ్చింది కదా అని టప అన్ని కొనేసాం. ఏం చేసాం? అన్ని కొనేసాం. ఒక పెనం కొనేసాం, అది కొనేసాం, ఇది కొనేసాం. అది అప్పే, ఇప్పటికే అప్పు అలాగే ఉంది అనుకో, తర్వాత సంగతి. కొనేసిన తర్వాత ఇక మిగిలిందేంటి? వ్యాపారం చెయ్యాలి. సరే అని చెప్పి ఏం చేసాం? మంచిగా ఆటోలు అన్ని పెట్టుకుని వెళ్ళిపోయి, మీరు చెప్తే నమ్మరు, ఒకే ఒక రోజు, ఒకే ఒక పూట అరగంట, ఏమిటది? ఒక రోజులో అరగంట పెట్టాము. దగ్గర సంవత్సరం అవుతుంది, మళ్ళీ దాని మొహం మేము చూడాలి. అరగంటే మళ్ళీ దాని ముఖం చూడలా, గురించి ఆలోచన చేయలే. దాని గురించి నా భార్య దగ్గర కానీ నా ఫ్రెండ్ దగ్గర ఈ రోజు కూడా డిస్కషన్ చేయలే. ఎందుకంటారు చెప్పండి? ఎందుకు? అది దేవుని చిత్తము కాదు. కానీ నేనేమైపోయాను? తొందరపడి అందులో పడిపోయాను. దాని కొరకు నా భార్య నొప్పించుకున్నాను, నా ఫ్రెండ్ నొప్పించుకున్నాను, ఇంకా వాళ్ళని నొప్పించుకున్నాను, వీళ్ళని నొప్పించుకున్నాను, డబ్బులు తెచ్చుకున్నాను, డబ్బులు జేబులో పెట్టుకున్నాను. దాని కొరకు 500 ఖర్చు పెట్టి అన్ని తిరిగాను, అన్ని చేయించుకున్నాను. ఇక తీర పెట్టే దగ్గరికి వచ్చేసరికి నా మనసు అంటుంది, ఇది నీకు అయ్యే వ్యవహారం కాదు. ఏమిటట? ఇది నీకు అయ్యే వ్యవహారం కాదు. మరి ఈ మనసు ముందు చెప్పలా. అయితే ముందు చెప్పింది కానీ స్లోగా చెప్పింది. ఎలా చెప్పింది? స్లోగా చెప్పింది. వినపడలేదు అప్పుడు. అన్ని పెట్టేసి మునిగిపోయిన తర్వాత చెప్తుంది, గట్టిగా చెప్తుంది. ఈ చెప్పిన తర్వాత నిజమే కదా, ఇది కుదరని పని కదా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఎంత తప్పైంది నాకు? ఆ 20,000కి 20,000 ఇంట్రెస్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా తప్పట్లు కొట్టండి. దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు మనం ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. 10:30. ఎక్కువ మాట అంటున్నాడు, జాగ్రత్తగా వినండి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ప్రభు మన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదము కదా. చాలు. పగ తీర్చుకోవటం ఎవరు వంతమా? నా వంతు. కానీ ఈనాడు క్రైస్తవ జీవితంలో గాని బయట గాని పగ తీర్చుకోవటానికి ఎవరు వెళ్తున్నారు? క్రైస్తవులే వెళ్ళిపోతున్నారు. ఎంత ఘోరమైన
ఎంత పాపిష్టి తత్వమైన, ఎంత క్రూరమైనటువంటి హృదయం కలిగి ఉన్నారో ఒక్కసారి గమనించండి. ఆయన చెప్తున్నాడు, నేను నాది నేను చేస్తాను, నువ్వు నన్ను ఆరాధించటమే నీ పని. శ్రమలు వచ్చినాయా? ఆరాధించు. ఇబ్బంది వచ్చిందా? ఆరాధించు. అనారోగ్యం వచ్చిందా? ఆరాధించు. రోగం వచ్చిందా? ఆరాధించు. అవమానపడ్డావా? ఆరాధించు. నిందపడ్డావా? ఆరాధించు. ఎదిరించకు. ఆర్థిక ఇబ్బందులా? ప్రార్థన చేయి. ఇవన్నీ కూడా చీకటి కొనాలు హృదయంలో జారబడిపోయి ఏమవుతుందంటే, ఈ ఒక అరగంట గంట ఇవ్వటం కూడా చాలా కష్టంగా ఉంది. ఎప్పుడైపోతుంది వెళ్ళిపోదాం, ఎప్పుడైపోతుంది వెళ్ళిపోదాం, ఎప్పుడైపోతుంది. దేవుని సన్నిధి జీవము కలిగింది, ఆయన మాట జీవం కలిగింది. ఆ మాట నీ హృదయం ఉంటేనే మనం జీవించుతున్నామని అర్థం. లేకపోతే మీరు జీవించుతున్నామన్న పేరుకు జీవిస్తున్నారు కానీ మృతులే. అలాగే మృతులు ఆరాధించే దేవుడు మన దేవుడు కాదు, సజీవులు ఆరాధించే దేవుడు మన దేవుడు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడిని మయంపడతాం. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడిని మయంపడతాం. ఇర్మీయాకు రాసిన పత్రిక 31వ అధ్యాయం 16వ వచనం. ఒక మాట ఉంటుంది, చదవండి అక్కడ, చక్కని మాట. ఇర్మీయా ఈ ఆజ్ఞించుచున్నాడు, ఓడకుండము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశము నుండి తిరిగి వచ్చేదారు. చాలు. ఏడవద్దు, దుఃఖపడొద్దు, నీ క్రియలు బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. గమనించండి, ఏమన్నాడు ఆయన? ఏడవద్దు, కన్నీరు కార్చవద్దు, నీ క్రియలు ఫలమును నీకు అనుగ్రహించబడతాయి. ఏమి అనుగ్రహించబడతాయమ్మా? ఏమనుగ్రహించబడతాయి? క్రియాఫలము. క్రియాఫలం తెలుసా? మనం ఏదైతే చేసుకుంటామో దాని ఫలాన్నే కోస్తాం. తెలుసా మీకు క్రియాఫలం? నా క్రియలు ప్రతిఫలాన్ని నేను అనుభవించాలి, తప్పదు. నేను చేసుకున్న పనికి కారణము గనుక దాన్ని నేను అనుభవించాలి, తప్పదు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఆ క్రియలు నాకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేయి. ఇప్పటి నుంచి అయినా గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అలాగా మన పితరులు ఏమి నేర్పించారు అంటే, విశ్వాసముతో లేని దాన్ని సృష్టించుకున్నారు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. విశ్వాసంతో లేనిది అంటే, విశ్వాసముతో నా దగ్గర లేని ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని నేనేం చేశాను? ఆరోగ్యవంతునిగా మార్చుకున్నాను. విశ్వాసముతో నా దగ్గర లేని ఆర్థిక బలాన్ని నేను సంపాదించుకున్నాను. విశ్వాసముతో నా దగ్గర లేని బంధు ప్రీతిని నేను సంపాదించుకున్నాను. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి. ఒకనాడు ఈ బంధువులు హేళన చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళే నా దగ్గరకు వచ్చి నా మాట వింటున్నారు. ఒకప్పుడు ఈ రూపాయి లేనందుకే నన్ను బలహీనంగా చూశారు, ఇప్పుడు వాళ్ళే వచ్చి నన్ను ఏం చేస్తున్నారు? అప్పడుగుతున్నారు. ఎలా సాధ్యమైంది అంటే, విశ్వాసములో నా దగ్గర లేనిది నేను పొందుకున్నాను. ఎస్, నాకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. ఈ ప్రయాసంలో మనం ఉండుంటే మన హృదయము కలవరమును దాటగలుగుతామా? దాటలేమా? చెప్పండి. ఏదేమైనా ఇది జరుగుద్ది 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 అని ఆ దృష్టి అంతా దాని మీద పెడితే, నీ హృదయం నిన్ను కలవర పెడితే నీకు కనపడుతుందా? కనపడదు. కానీ దృష్టి దాని మీద మనం పెట్టకుండా మన ఎదురుగా ఉన్న పరిస్థితుల మీద పెడుతున్నాం. మనకి ఎదురుగా కనపడుతున్న పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి దాని మీద మనసు పెట్టేటప్పటికి ప్రభు ఏమంటున్నాడంటే, నీ మనసు నాకు ఆనుకునేటట్టుగా చెయ్యి. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. నీ మనస్సు నాకు ఆనుకునేటట్టుగా చెయ్యి. ప్రయాసపడి భారం మోయు సమస్త జనులారా, నా యొద్దకు రండి, నీకు నేను విశ్రాంతిని కలగజేస్తాను. ఎప్పుడైతే ఆ మనసు ఆయన మీద ఆనింపజేస్తావో నీకు విశ్రాంతి కలుగుతుంది, నీకు విశ్రాంతి కలుగుతుంది. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ విశ్వాసము అనేది క్రైస్తవుడికి లేకపోతే, అది విశ్వాసము అని మనం ముందుకు వెళ్తే నష్టపోతాము.
విశ్వాసము అనే దాన్ని ఛాయాచిత్రము. ఒక మైదానంలోకి వెళ్ళి ఇక్కడ బిల్డింగ్ కావాలి కావాలి కావాలని మోకరించి ప్రార్థన చేసి 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 చివరికి బిల్డింగ్ కట్టించేశారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం కూర్చున్న స్థలం కూడా అదే. కనుక నా ప్రియ సోదరు, నా ప్రియ సోదరులారా, ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నా రక్షణ భాగ్యాన్ని మరలా నాకు అనుగ్రహ. కీర్తన చేద్దాం, మళ్ళీ చివరిగా ఆ మాటను తీద్దాం. ఏమంటున్నాడు? కీర్తన 51:11 నుంచి చదువుదాం. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. ఏం తీయొద్దని కోరుకుంటున్నాడమ్మా? పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము. నెక్స్ట్, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ఏ మనసమా? ఇక్కడ వచ్చింది. ప్రతి మనిషికి సమ్మతము కలిగిన మనసు కావాలి. సమ్మతమైన మనసు ఎప్పుడు వస్తుంది తెలుసా? సమస్త మీద నువ్వు ఫోకస్ ఎక్కువ చేయకపోవటం వల్ల సమ్మతమైన మనసు వస్తుంది. సమ్మతమైన మనస్సును దావీదు ఎందుకు కోరుతున్నాడంటే, ఆ మనసును కోల్పోయి పాపములో దిగిపోయి పాప పరిహారాన్ని అర్పించి చిత్తము తెలుసుకొని నీతిని తెలుసుకొని మరలి వచ్చి ఈ సహాయము నేను పొందుకోకపోతే దేవుడి దగ్గర నుంచి మరలా పాపములో పడే అవకాశం ఉందని బతిమలాడుకుంటున్నాడు. సమ్మతి కలిగిన మనసు. ఏ మనసు అంటే, ప్రభు హెచ్చరిస్తున్నప్పుడు ఆ మనసు సమ్మతించాలి. ఎస్, ఇది నాలో ఉందేమో, నేను తీసుకోవటంలో, మార్చుకోవటంలో, దీనిని పక్కకు పెట్టడంలో తప్పు లేదని సమ్మతమైన మనస్సు కలిగి జీవించటము ప్రాముఖ్యం. ఈనాడు చాలా మందికి ఆ సమ్మత కలిగిన మనసు లేక ఏమవుతున్నారంటే, ఎడారిలో తిరుగుతున్నటువంటి నీళ్లు దొరకని దుప్పులా తిరుగుతున్నారు. ఎడారి కోసం, ఎడారిలో నీళ్లు లేని దుప్పు ఎలా తిరుగుతుంది? దాహం తీర్చుకోవటానికి ఎక్కడ నీరు దొరుకుతుందో అక్కడికి తిరుగుతుంది. కానీ సమ్మత కలిగిన మనస్సు దేవుడు నీకు ఇచ్చాడనుకో, నీ ఉన్న స్థలంలోనే నిన్ను ప్రశాంతంగా ఏం చేస్తాడంటే నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రక్షణ కోల్పోయాను, నీకు వ్యతిరేకినై నా పరిశుద్ధాత్మ రక్షణ మరలా నాకు దయచేయి ప్రభువా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న మనకు కావలసినది, మనం పోరాడుచున్నది దేంతోనంటే సమస్యలతో పోరాడుతున్నాము, ఇబ్బందులతో పోరాడుతున్నాము, అవమానాలతో పోరాడుతున్నాము. నీకు సమ్మతి లేని మనసు లేకపోతే నీ హృదయం చలించిపోతుంది. ఈ సమస్యలు నిన్ను దాటవు. ఈ సమస్యలను దాటుతానన్న నమ్మకాన్ని కోల్పోయి చివరికి దేవుడి నుంచి దూరమయ్యే ప్రమాదమైనటువంటి మార్గం గుండా వెళ్ళిపోతాం. ఈ సమస్యకు కావలసింది ఎదురాట కాదు, కానీ ఈ సమస్యకు కావలసింది నెమ్మది కావాలి నీ హృదయంలో. మొదటిగా ఈ సమస్య ప్రభు తీరుస్తాడన్నటువంటి విశ్వాసం కావాలి. మొదటిగా ఈ సమస్య నుంచి తానే గట్టెక్కిస్తాడన్న విశ్వాసం దృఢం పడాలి. లేకపోతే చివరికి అలా వెళ్తూ వెళ్తూ ప్రయాణంలో దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది. అలా మర్చిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే విశ్వాసములో దేవుణ్ణి వెంబడించడం చేతగాని వారు, దేవుడికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోలేని వారు, దేవుడికి చెప్పిన మాటను నెరవేర్చలేని స్థితిలో ఉన్నవారు. వాళ్ళ హృదయం ఏమైపోయిందంటే దృఢమైపోయి ఆ మనసులోటటువంటి అనేకమైన సమస్యలకు వారు పడ్డీలైపోయి జీవిస్తూ ఉన్నవారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరు, నా ప్రియ సహోదరుల, ప్రభు చెప్తున్నాడు, నీవు నాకు సమ్మతి కలిగిన వాడిగా దానిగా ఉండాలి అంటే నీకు నెమ్మది అవసరం, విశ్వాసం అవసరం. విశ్వాసము లేనివాడు ప్రభు వెంబడిస్తున్నాను అనడం అబద్ధమని లేఖనం స్పష్టంగా చెప్తుంది. విశ్వాసము లేనివాడు ఎవరిని వెంబడించలేడంట? దేవుణ్ణి వెంబడించలేడు. ఇప్పుడు నీ దేవుణ్ణి వెంబడిస్తున్నాను అంటే నీలో ఉండవలసిన మొదటి లక్ష్యం ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఇది కాదా అంటే ఇది కాదు. వారం వారం దేవుడి సన్నిధిలోకి వస్తాం, విశ్వాసం కాదు. రోజు దేవుడి సన్నిధిలో పనిచేయటం విశ్వాసం కాదు. దేవుడి సన్నిధిలో ప్రతి వారం ప్రతి ప్రార్థనకి హాజరవటం విశ్వాసం కాదు. విశ్వాసం ఏమిటంటే నీ జీవితాన్ని మార్చేటటువంటి దేవుని చేతిలో నేను ఉన్నాను అనేది విశ్వాసం. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుస్తాను. ఈ మనుషులు ధనముతో ఉంటే, ఈ మనుషులు అధికారంతో ఉంటే సమస్యలు తీర్చుకోగలుగుతారు, కానీ ప్రార్థనా పరులు ప్రార్థనతోనే సమస్యలు తీర్చుకోగలరు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచండి. ఆ విశ్వాసం మన హృదయంలో ఉండాలి.
నేను దేవుని బిడ్డగా ఉన్నాను కాబట్టి నాకు ఎదురుగా వస్తున్న ఏ బండైనా ఏమంటున్నాడు ఆయన? చదునుగా మార్చేస్తాడు. ఎంత పెద్ద బండైనా కానివ్వండి, నీ ఎదుట ఉండి నిన్ను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. అది ఏ సమస్య అయినా కానివ్వండి, ఏం చేస్తాడంటే ఆయన చదును బండగా చేసేస్తాడు. చదును బండగా చేస్తాడు. ఎందుకో తెలుసా? విశ్వాసముతో నువ్వు కార్చిన కన్నీరు ఆయన బుడ్డిలో ఎత్తిపెట్టి తగు కాల సమయంలో నీకు జవాబు ఇవ్వటానికి ఎదురు చూస్తున్నాడు. ఆయన జవాబు ఇచ్చేంత వరకు నీ విశ్వాసం అలాగే ఉండాలి. కానీ దేవుడు లేట్ అయిపోతున్నాడు కాబట్టి విశ్వాసాన్ని కొంచెం డౌన్ చేసుకుందాం. దేవుడు ఇంకా సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి ఈలోపు ఈ పని చేసుకుందాం. దేవుడు ఇంకా నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు కాబట్టి అప్పటి వరకు ఈ పని చేసుకుందాం అంటే మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ మొదటి నుంచి పంపిస్తాడు. ఏం చేస్తాడు? మళ్ళీ మొదటి నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినోడు నువ్వు మరలా వెనక నుంచి వచ్చి మళ్ళీ ముందుకు పోయి ప్రయాణం చేయమంటే చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? ఆల్రెడీ నేను వెళ్ళొచ్చేసా. మళ్ళా నన్ను చేయమంటున్నావు, నేను చేయను. నేను చేసే ప్రయాణంలో తప్పు ఉంటే చెప్పు, ఏదైనా అతిక్రమం ఉంటే చెప్పు, ఏదైనా పొరపాటు ఉంటే చెప్పు, కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు మళ్ళీ వెనక నుంచి ఎందుకు రమ్మని చెప్తున్నావు? నేను చేయను. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఒక్కొక్కసారి దేవుడు పర్ఫెక్ట్ గా వెళ్ళినా కూడా నీలో ఉన్న అహంకారాన్ని అంచడానికి మళ్ళా ఫస్ట్ నుంచి పరిగెట్టు, అక్కడ నువ్వు దొరికిపోవా. ఎందుకంటే నీకు క్వశ్చన్ వేయటం ఇష్టం కదా, ఎందుకంటే నిలదీయటం ఇష్టం కదా, ఎందుకంటే రూల్స్ మాట్లాడటం ఇష్టం కదా. ప్రభువుకి అయ్యేమి రావు. నేనేం చెప్తున్నా? మళ్ళీ మొదటి నుంచి పరిగెత్తు. ఏం చెప్తున్నా నేను? మళ్ళా మొదటి నుంచి పరిగెత్తు. నేను పరిగెత్తను. నువ్వు న్యాయము లేని దేవుడు, నీవు కనికరము లేని దేవుడు, నీవు నన్ను బలహీనపరిచే దేవుడు. అయితే నువ్వే నాకు వద్దని చెప్పి ఈ పరిగెత్తడం మానేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమన్నారు? ఈ పరిగెత్తడం మానేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇక వాడు మొదలు పెడతాడు. ఏం మొదలు పెడతాడు తెలుసా? ప్రభువు దగ్గర నేను 100 కిలోమీటర్లు న్యాయంగా క్రమముగా ఎటువంటి లోపము లేకుండా పరిగెడితే ప్రభు ఏమన్నాడంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి పరిగెత్తమంటే తప్పు లేనిది ఎలా పరిగెడతామండి? ఏదైనా లోపం ఉంటే పరిగెడతాం కదండి, ఏదైనా తప్పు జరిగితే మనం పడతాం కదండి, అని అవమానపరిస్తే పడతాం కదండి. మళ్ళీ మొదటి నుంచి నడమన్నాడండి. అందుకే నేను ఆ దేవుణ్ణి వదిలేశాను, అన్ని వదిలేశాను. నా ఇష్టం ఉంటే వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, వస్తాను. నా ఇష్టం ఉంటే ప్రార్థనకి వెళ్తాను, వస్తాను. నా చేతనైతే కానుకిస్తాను, వస్తాను. నా పని నేను చేసుకుంటున్నాను, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, అయిపోయింది, గొడవ లేదు. ఇదేంది? మళ్ళీ ఫస్ట్ నుంచి పరిగెత్తాలంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అవతల వ్యక్తికి ఏముందని అర్థం అవుతుంది? లోబడే తత్వం లేదు. ఈనాడు చాలా మంది దేవుని సన్నిధికి దూరం అయిపోవడానికి ప్రథమ కారణం ఇదే. నువ్వు బలిగా వచ్చినావు. దేనికి బలిగా వచ్చినావు? బలిపీఠము ఎదుట గొర్రెపిల్ల బలిగా వచ్చింది. ఎన్నిసార్లు మెడ మీద కత్తేసేసినా మౌనంగానే తలకాయించాలి కానీ తల ఎత్తి మాట్లాడడానికి కానీ నేను బలి అవనడానికి కానీ ఛాన్స్ లేదు. ఒకవేళ అలా ఛాన్స్ ఉన్నది ఏం చేస్తాడు? పక్కకు తప్పించి ఇంకో గొర్రెని తెస్తాడు. మళ్ళీ ఆ గొర్రెని ఏం చేస్తాడు? మళ్ళీ కట్టించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కనుక నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయన రక్షణ ఆనందాన్ని మరలా కోరాలి. ఆయన సన్నిధి నుంచి దూరము కాకుండాన్నట్లుగా మనల్ని మనం ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత మూడో విషయం ఏంటి? సమ్మతి కలిగిన మనస్సును దయచేయమని ఎప్పటికప్పుడు ప్రార్థన చేయాలి. ఈ లోక అపవాది నిన్ను ఎప్పుడు మనసు మీదే గాయపరుస్తుంటది, గుర్తుపెట్టుకో. మనసునే కృంగదీస్తుంది, గుర్తుపెట్టుకో. మనసుని హీర్చపరుస్తుంది, గుర్తుపెట్టుకో. దానిని కాపాడుకోవాలంటే ప్రభు దగ్గర నీ మనసును పెట్టాలి. నీ మనసును పెట్టకపోతే అది ఎవరు కాపాడలేరు, కాపాడబడదు. ఉదాహరణకు మనం ఎక్కడ కూర్చుంటాం, మన మనసు ఎక్కడ పరిగెడుతుంది? టైం ఎంత అయిందో పరిగెడుతుందా? టైం ఎక్కడ లేదా? ఎక్కడ పరిగెడుతుంది? ఆకలేస్తుందని పరిగెడుతుందా? ఎక్కడ పరిగెడుతుంది? తెల్లారితే ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలని పరిగెడుతుందా? దాన్ని పట్టి తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టి ఇది నీ మాట వినేటట్టుగా చేయి ప్రభు అని ప్రార్థన చేయి. ఈ మనసు నీకు లోబడేటట్టుగా ఉండేటట్టుగా ప్రార్థన చేయి.
ఈ మనసును అంగీకారం నీకు యోగ్యంగా ఉండేటట్టుగా చేయి ప్రభు అని ప్రార్థన చేయి. అంతేగాని మనసు ఎక్కడో ఉంచేసుకుని తీసుకొచ్చి మనం ఇక్కడ కూర్చోటం వల్ల ఉపయోగం లేదు. కనుక వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఈ రోజు నువ్వు బల్లలో చేయి కూడా పెడుతున్నావు, గుర్తుపెట్టుకో. బల్లలో చేయి పెడుతున్నా ఆ బల్లను నువ్వు స్వీకరిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. బల్లలో చేయి వేస్తున్నా ఆ బల్లను స్వీకరిస్తున్న దేవుడు పాపము లేనివాడు. బల్లను స్వీకరిస్తున్నా ఆ బల్లలో చేయి వేస్తున్న దేవుడు ఏ మాత్రము కూడా ఈర్ష, ద్వేషము, అసూయ, పగ, కోపము, క్రోధము, మత్సరము, అహంకారము లేని దేవుడు. ఒకవేళ అవేమైనాను మనకు అడ్డుగా బండగా నిలబడినట్లయితే అది తీసుకునేవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. లేకపోతే ఏమవుతుంది తెలుసా? అంగీకరించబడిన నువ్వు అంగీకారం లేకుండా మారిపోతావు. అంగీకారం లేని కొడకుండా మారిపోయిన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? దేవుడి సన్నిధికి యోగ్యురాలుగా కనపడవలసిన వాళ్ళు యోగ్యుడిగా కనపడవలసిన వాడు అయోగ్యురాలుగాను కనపడటం వల్ల ఉపయోగం లేదు. కనుక ఎవరెవరైతే ఈ రోజున నేను దేవుని సన్నిధిలో తన రక్తాన్ని, తన శరీరాన్ని పానంగా చెయ్యాలని ఆశపడుతున్న వారందరూ కూడా దయచేసి ముందుకొచ్చి కూర్చోండి. ముందుకొచ్చి మోకరించి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. పిల్లలు వెనకెళ్ళండి, బల్ల తీసుకున్న వాళ్ళు ముందుకు రండి.